ఇది స్టాండలోన్ ఏటీఎం సిస్టమ్. ఏటీఎంలో కార్డ్ రీడర్, ఈఎంవి స్లాట్, పిన్ ప్యాడ్, రిసీత్ ప్రింటర్, నెట్వర్క్ ఎల్ఈడి ఇండికేటర్స్ నార్మల్గా పనిచేస్తున్నాయి. ఏటీఎం కస్టమర్ స్క్రీన్పై నార్మల్ బ్యాంక్ యూఐ ఉంటుంది. మధ్యలో కర్నల్ లాగ్స్ మరియు సిస్టమ్ ఈవెంట్ మెసేజెస్ ఫ్లాష్ అవుతాయి. ఇది డేటా విజువలైజేషన్ డాష్బోర్డ్. 2020 నుంచి 2024 వరకు ఫ్లాట్ ఇన్సిడెంట్ లైన్ కనిపిస్తుంది. 2025లో షార్ప్ స్పైక్ ఉంటుంది. టోటల్ ఇన్సిడెంట్ కౌంటర్ వేగంగా పెరుగుతుంది. సిన్స్ 2020 సుమారు 1900 అటాక్స్ జరిగినట్లు చూపిస్తున్నారు. 2025 ఇయర్ ఐసోలేట్ చేసి 700+ ఇన్సిడెంట్స్ చూపిస్తున్నారు. ఇది సింగిల్ ఇయర్ ఇంపాక్ట్ని హైలైట్ చేస్తుంది. డిజిటల్ క్యాష్ స్టాక్స్ డిజాల్వ్ అయి $20 మిలియన్ పైగా లాసెస్ చూపిస్తాయి. ఫ్రాడ్ టెలిమెట్రీ కౌంటర్స్, ఎబ్నార్మల్ డిస్పెన్స్ లాగ్స్, ఎనామలీ డిటెక్షన్ వేవ్ ఫార్మ్స్ ఫినాన్షియల్ ఇంపాక్ట్ని చూపిస్తాయి. ఏటీఎం కంట్రోలర్ మదర్బోర్డ్పై ఏఆర్ఎం ఎస్ఓసి, టీపీఎం సెక్యూరిటీ చిప్, ఎస్పీఐ ఫ్లాష్ మెమరీ, పీసీఐఈ ట్రేసెస్ కనిపిస్తాయి. సర్క్యూట్ బోర్డ్ టెర్మినల్ కోడ్గా మారుతుంది. ప్లాటిస్ మాల్వేర్ స్ట్రింగ్ హైలైట్ అవుతుంది. మెమరీ అడ్రసెస్, డిఎల్ఎల్ ఇంజెక్షన్ ట్రేసెస్, ఏపీఐ హుక్స్ మాల్వేర్ యాక్టివిటీని ఇండికేట్ చేస్తాయి. లెగసీ ఏటీఎం ఆర్కిటెక్చర్ 3D వైర్ ఫ్రేమ్గా చూపిస్తారు. అవుట్డేటెడ్ ఓఎస్ కర్నల్ రెడ్గా హైలైట్ అవుతుంది. విండోస్ ఎంబెడెడ్ ఓఎస్ బూట్ అవుతుంది. ఎక్స్ఎఫ్ఎస్ మిడిల్వేర్ క్యాష్ డిస్పెన్సర్ మరియు పిన్ ప్యాడ్ను కంట్రోల్ చేస్తుంది. మైక్రో ఇన్స్పెక్షన్ కెమెరా ద్వారా ఏటీఎం సైడ్ ప్యానెల్ గ్యాప్ లోపల క్యాబినెట్ థిక్నెస్ మరియు లాక్ పొజిషన్ కనిపిస్తాయి. ట్యాంపర్ సెన్సర్ వైరింగ్ ఓవర్లేలో చూపించి ఫిజికల్ యాక్సెస్ రెకగ్నిషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. జెనరిక్ సర్వీస్ కీతో క్యామ్ లాక్ దగ్గరకు వెళతారు. లాక్ సిలిండర్పై వేర్ మార్క్స్ కనిపిస్తాయి. లాక్ ఓపెన్ అవుతుంది. ట్యాంపర్ స్విచ్ వైరింగ్ బేర్లీ విజిబుల్గా ఉంటుంది. మెటల్ క్లిక్ సౌండ్, వేవ్ ఓవర్లేతో ఫిజికల్ బ్రీచ్ స్టేజ్ని టెక్నికల్గా చూపిస్తారు. ఏటీఎం చాసీలో పవర్ సప్లై, ఇండస్ట్రియల్ పీసీ మదర్బోర్డ్, సాటా కేబుల్స్, యూఎస్బీ హెడర్స్ కనిపిస్తాయి. రిమూవబుల్ హెచ్డిడి స్పాట్లైట్లో కనిపిస్తుంది. ఓఎస్ వాల్యూమ్ ఎన్టీఎఫ్ఎస్ ఫైల్ సిస్టంపై ఉంటుంది. సీరియల్ నంబర్ విజిబుల్గా ఉండటం స్టోరేజ్ మీడియం కాంప్రమైజ్ పాయింట్ని ఇండికేట్ చేస్తుంది. సాటా డేటా కేబుల్ మరియు పవర్ కనెక్టర్ డిస్కనెక్ట్ చేస్తారు. బయోస్ రీసెట్ జంపర్ కనిపిస్తుంది. సిఎంఓఎస్ బ్యాటరీ విజిబుల్గా ఉండటం బూట్ చైన్ కాంప్రమైజ్ పాసిబుల్ని ఇండికేట్ చేస్తుంది. రీప్లేస్మెంట్ హెచ్డిడిలో మాల్వేర్ పేలోడ్ ఉంటుంది. క్లోన్డ్ సిస్టమ్ ఇమేజ్ పార్టిషన్ లేబుల్ కనిపిస్తుంది. ఇన్ఫెక్టెడ్ హెచ్డిడి మెటల్ బే రైల్స్లో ఇన్సర్ట్ అవుతుంది. అలైన్మెంట్ పిన్స్ లాక్ అవుతాయి. వైబ్రేషన్ డాంపర్స్ విజిబుల్గా ఉండటం ఫిజికల్ డ్రైవ్ స్వాప్ అటాక్ కంప్లీట్ని చూపిస్తుంది. సాటా మరియు పవర్ కేబుల్స్ రీకనెక్ట్ చేస్తారు. కంట్రోలర్ బోర్డ్ ఎల్ఈడీస్ బ్లింక్ అవుతాయి. కాంప్రమైజ్డ్ బూట్ చైన్ యాక్టివేట్ అవుతుందని టెక్నికల్గా చూపిస్తారు. సర్వీస్ ప్యానెల్ క్లోజ్ చేసి లాక్ చేస్తారు. ట్యాంపర్ సెన్సర్ బైపాస్ అయినట్లు చూపిస్తారు. ఎక్స్టర్నల్ ఏటీఎం అన్టచ్డ్గా కనిపిస్తూ స్టెల్తీ అటాక్ కంప్లీట్ అవుతుంది. ఇంటర్నల్ ఎల్సీడీలో బయోస్ పోస్ట్, ఫర్మ్వేర్ చెక్స్, బూట్ ఆర్డర్ యూఎస్బీ, హెచ్డిడి, పిఎక్సి చూపిస్తారు. ఫర్మ్వేర్ నుంచి ఓఎస్ కర్నల్ వరకు బూట్ చైన్ బ్లూ స్ట్రీమ్స్గా ఫ్లో అవుతాయి. రెడ్ మెలిషియస్ పేలోడ్ ఇంజెక్ట్ అవుతూ స్టార్టప్ పర్సిస్టెన్స్ టెక్నిక్ చూపుతుంది. విండోస్ ఎంబెడెడ్ డెస్క్టాప్ ఏటీఎం అప్లికేషన్ షెల్ వెనక లోడ్ అవుతుంది. టాస్క్ మేనేజర్లో హిడెన్ మలిషియస్ ప్రాసెస్ మెమరీ కన్జ్యూమ్ చేస్తుందని చూపిస్తారు. కమాండ్ ప్రాంప్ట్లో బ్యాచ్ స్క్రిప్ట్స్, పవర్ షెల్ పేలోడ్స్ రన్ అవుతాయి. రిజిస్ట్రీ మోడిఫికేషన్స్ మరియు షెడ్యూల్డ్ టాస్క్స్ మాల్వేర్ పర్సిస్టెన్స్ని చూపిస్తాయి. సాఫ్ట్వేర్ స్టాక్ డయాగ్రామ్లో బ్యాంక్ అప్లికేషన్ బైపాస్ అవుతుంది. ఎక్స్ఎఫ్ఎస్ మిడిల్వేర్ ఏపీఐ డైరెక్ట్గా యాక్సెస్ అవుతూ హార్డ్వేర్ కంట్రోల్ అటాకర్కి వెళ్తుంది. మాల్వేర్ ప్రాసెస్ డిస్పెన్సర్ డ్రైవర్ డిఎల్ఎల్తో ఎన్క్రిప్టెడ్ హ్యాండ్షేక్ చేస్తుంది. ప్రివిలేజ్ ఎస్కలేషన్ సక్సెస్ అయి హార్డ్వేర్ టేకోవర్ జరుగుతుంది. ఇంటర్నల్ యూఎస్బీ పోర్ట్లో అన్ఆథరైజ్డ్ కీప్యాడ్ ప్లగ్ చేస్తారు. నియర్ బై డీబగ్ పోర్ట్ మరియు కామ్ పోర్ట్ లేబుల్స్ ఎక్స్ప్లాయిటేషన్ సర్ఫేస్ని చూపిస్తాయి. కీప్యాడ్పై సర్వీస్ మోడ్ యాక్టివేషన్ కోడ్స్ టైప్ చేస్తారు. ఫర్మ్వేర్ డీబగ్ సీక్వెన్స్ ట్రిగర్ అయి అన్ఆథరైజ్డ్ మెయింటెనెన్స్ యాక్సెస్ వస్తుంది. డిస్పెన్సర్ స్టెప్పర్ మోటార్స్ యాక్టివేట్ అవుతాయి. ఆప్టికల్ సెన్సర్స్ బిల్స్ డిటెక్ట్ చేస్తాయి. రబ్బర్ రోలర్స్ ఎంగేజ్ అవుతూ మెకానికల్ ఎగ్జిక్యూషన్ స్టేజ్ స్టార్ట్ అవుతుంది. కస్టమర్ ఏటీఎం స్క్రీన్ బ్లాక్అవుట్ మోడ్లోకి వెళ్తుంది. యూఐ షెల్ డిసేబుల్డ్ లాగ్ మెసేజ్ అటాక్ బ్యాక్గ్రౌండ్ ఎగ్జిక్యూషన్ని చూపిస్తుంది.
డిస్పెన్సర్ షట్టర్ ఓపెన్ అవుతుంది. సిలినాయిడ్ లాక్ డిసెంగేజ్ అవుతుంది. మైక్రో స్ప్రింగ్స్ మరియు మెకానికల్ పార్ట్స్ మూవ్ అవుతూ క్యాష్ పాత్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ బ్యాంక్ నోట్ బయటకు వస్తుంది. సీరియల్ నంబర్ మరియు ఆప్టికల్ సెన్సర్ గ్లో కనిపిస్తాయి. హై స్పీడ్ రోలర్స్ ఫీడింగ్ క్యాష్ అనాథరైజ్డ్ డిస్పెన్స్ ని కన్ఫర్మ్ చేస్తాయి. కంటిన్యూస్ ర్యాపిడ్ డిస్పెన్సింగ్ జరుగుతుంది. మోటార్ ఆర్పిఎం ఇండికేటర్స్ ఓవర్లేలో కనిపిస్తాయి. థర్మల్ వార్నింగ్స్ హార్డ్వేర్ స్ట్రెస్ లెవెల్ని టెక్నికల్గా చూపిస్తాయి. డఫల్ బ్యాగ్లో క్యాష్ కలెక్ట్ అవుతుంది. మెటల్ స్లాట్తో స్టాటిక్ డిశ్చార్జ్ స్పార్క్స్ కనిపిస్తాయి. సైబర్ ఫిజికల్ క్రైమ్ ఎగ్జిక్యూషన్ స్టేజ్ విజువల్గా రిప్రజెంట్ అవుతుంది. ఇంటర్నల్ కటవేలో క్యాష్ క్యాసెట్స్ ఎంటీ అవుతాయి. రిమైనింగ్ కౌంట్ ర్యాపిడ్గా డిక్రీజ్ అవుతుంది. టెలిమెట్రీ డిస్ప్లే మెకానికల్ డిప్లీషన్ని టెక్నికల్గా చూపిస్తుంది. కార్డ్ రీడర్ స్లాట్ ఎంటీగా ఉంటుంది. నో ఈఎంవి ఆథ్, నో పిన్ ఆథ్ వార్నింగ్స్ కనిపిస్తాయి. ఆథెంటికేషన్ బైపాస్ కన్ఫర్మ్ అవుతూ సెక్యూరిటీ ఫెయిల్యూర్ విజువలైజ్ అవుతుంది. డిస్పెన్సర్ షట్టర్ సడన్ గా క్లోజ్ అవుతుంది. మోటార్స్ పవర్ డౌన్ అవుతాయి. మెకానికల్ లాక్ ఎంగేజ్ అవుతుంది. ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అవుతుంది. అనాథరైజ్డ్ కీప్యాడ్ అన్ప్లగ్ చేస్తారు. యూఎస్బీ కనెక్టర్ పిన్స్ విజిబుల్ గా ఉంటాయి. డిజిటల్ ట్రేస్ ఫేడ్ అవుతూ ఫిజికల్ ఎగ్జిట్ స్టేజ్ చూపిస్తారు. సర్వీస్ ప్యానెల్ రీలాక్ చేస్తారు. ట్యాంపర్ సెన్సర్ రీసెట్ ఇండికేటర్ కనిపిస్తుంది. క్యాబినెట్ అలైన్మెంట్ పర్ఫెక్ట్ గా ఉండటం ఎక్స్టర్నల్ స్టెల్త్ ఎవిడెన్స్ చూపిస్తుంది. ఏటీఎం అలోన్గా నిలబడుతుంది. థర్మల్ ఓవర్లే రెసిడ్యువల్ మోటార్ హీట్ చూపిస్తుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ విజువలైజేషన్ పోస్ట్ అటాక్ ఫుట్ ప్రింట్ ని ఇండికేట్ చేస్తుంది. మార్నింగ్ ఫోరెన్సిక్ ఇన్స్పెక్షన్లో సేఫ్ ఓపెన్ చేస్తారు. క్యాష్ క్యాసెట్స్ ఎంటీగా ఉంటాయి. ఆడిట్ లాగ్స్ అబ్నార్మల్ డిస్పెన్స్ కౌంట్స్ చూపిస్తూ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. ఇన్ఫెక్టెడ్ హెచ్డిడి ఫోరెన్సిక్ రైట్ బ్లాకర్కి కనెక్ట్ చేస్తారు. హెక్స్ షా 256 హ్యాష్ క్యాలిక్యులేషన్ జరుగుతుంది. ఎవిడెన్స్ ట్యాగింగ్ ప్రాసెస్ ఫోరెన్సిక్ ఇంటిగ్రిటీని ఎన్షూర్ చేస్తుంది. హెక్స్ ఎడిటర్లో మాల్వేర్ డిసెసెంబ్లీ కనిపిస్తుంది. XFS API కాల్స్ హైలైట్ అవుతాయి. మెమరీ ఆఫ్సెట్స్ మరియు కంట్రోల్ కమాండ్స్ రివర్స్ ఇంజనీరింగ్ ని చూపిస్తాయి. ఓల్డర్ ప్లాటస్ వేరియంట్తో కరెంట్ మాల్వేర్ కంపేర్ చేస్తారు. రీయూజ్డ్ కోడ్ బ్లాక్స్ మరియు న్యూ అబ్ఫస్కేషన్ మాల్వేర్ ఎవల్యూషన్ ని చూపిస్తాయి. లింక్ అనాలిసిస్ చార్ట్లో ఏటీఎం లొకేషన్స్, టైమ్ స్టాంప్స్, మ్యూల్ నెట్వర్క్ కోరిలేట్ అవుతాయి. ఆర్గనైజ్డ్ అటాక్ నెట్వర్క్ ప్యాటర్న్ ఫోరెన్సిక్ గా విజువలైజ్ అవుతుంది. గ్లోబల్ క్రైమ్ నెట్వర్క్ మ్యాప్లో ట్రాన్స్నేషనల్ రూట్స్ హైలైట్ అవుతాయి. మనీ మ్యూల్ పాత్స్ మరియు కోఆర్డినేషన్ రూట్స్ ఆర్గనైజ్డ్ సైబర్ ఫిజికల్ క్రైమ్ ని చూపిస్తాయి. డిజిటల్ డిఓజే కేస్ ఫైల్స్లో ఎలక్ట్రానిక్ సిగ్నేచర్స్, సీల్డ్ ఇండైట్మెంట్స్ కనిపిస్తాయి. లీగల్ యాక్షన్ డాక్యుమెంటేషన్ టెక్నికల్ ఎవిడెన్స్గా విజువలైజ్ అవుతుంది. 93+ డిఫెండెంట్స్ చార్జ్డ్ కౌంటర్ కనిపిస్తుంది. నెట్వర్క్ నోడ్స్ కొలాప్స్ అవుతూ క్రిమినల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిస్మాంటల్ అవుతుంది. ప్లాటస్ మాల్వేర్ ఎవల్యూషన్ టైమ్ లైన్లో వర్జన్స్ మరియు ఎక్స్ప్లాయిట్ మెథడ్స్ పర్ ఇయర్ కనిపిస్తాయి. లెగసీ ఏటీఎం హార్డ్వేర్ మోడర్న్ మాల్వేర్ పైప్లైన్స్తో ఇంటర్సెక్ట్ అవుతుంది. సైబర్ ఫిజికల్ కన్వర్జెన్స్ కాన్సెప్ట్ టెక్నికల్గా క్లియర్ అవుతుంది. హై సెక్యూరిటీ అబ్లాయ్ స్టైల్ లాక్ ఇన్స్టాల్ చేస్తారు. డ్రిల్ రెసిస్టెంట్ పిన్ స్ట్రక్చర్ కనిపిస్తుంది. ఫిజికల్ సెక్యూరిటీ హార్డనింగ్ స్టెప్ విజువల్గా రిప్రజెంట్ చేస్తారు. యాంటీ ట్యాంపర్ హాలోగ్రాఫిక్ సీల్ అప్లై చేస్తారు. క్యూఆర్ వెరిఫికేషన్ కోడ్ గ్లో అవుతుంది. యాంటీ ట్యాంపర్ కంట్రోల్ ఇంప్లిమెంటేషన్ టెక్నికల్గా చూపిస్తారు. ఓఎస్ హార్డనింగ్ అప్డేట్ జరుగుతుంది. సెక్యూర్ బూట్ ఎనేబుల్డ్ ఇండికేటర్ యాక్టివ్గా ఉంటుంది. కర్నల్ ప్యాచ్ ప్రోగ్రెస్ బార్ సిస్టమ్ సెక్యూరిటీ అప్గ్రేడ్ని చూపిస్తుంది. ఎండ్ పాయింట్ సెక్యూరిటీ డాష్బోర్డ్లో అప్లికేషన్ వైట్ లిస్టింగ్, డివైస్ కంట్రోల్, యూఎస్బీ లాక్డౌన్ యాక్టివ్గా చూపిస్తారు. షీల్డ్ ఐకాన్ గ్రీన్ అవుతూ సైబర్ డిఫెన్స్ ఎనేబుల్డ్ అని ఇండికేట్ చేస్తుంది. యూఎస్బీ మరియు ఈథర్నెట్ పోర్ట్స్ మెటల్ సెక్యూరిటీ క్యాప్స్తో లాక్ చేస్తారు. ఇపాక్సీ సీల్ కనిపిస్తుంది. ఫిజికల్ పోర్ట్ ప్రొటెక్షన్ అనాథరైజ్డ్ యాక్సెస్ ప్రివెంట్ చేస్తుంది. ఎస్ఓసి రూమ్లో సీఎం డాష్బోర్డ్స్, రియల్ టైమ్ ఏటీఎం టెలిమెట్రీ, ఐడిఎస్ అలర్ట్స్ కనిపిస్తాయి. కంటిన్యూస్ మానిటరింగ్ సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్స్ యాక్టివ్గా చూపిస్తుంది. ఎస్ఓసి అలర్ట్ ర్యాపిడ్ డిస్పెన్స్ ఎనామలీ చూపిస్తుంది. ఎంఎల్ డిటెక్షన్ కాన్ఫిడెన్స్ స్కోర్ కనిపిస్తుంది. మ్యాప్ లొకేషన్ హైలైట్ అవుతూ ఆటోమేటెడ్ థ్రెడ్ డిటెక్షన్ కన్ఫర్మ్ అవుతుంది. ఎన్క్రిప్టెడ్ VPN టనెల్లో కిల్ స్విచ్ కమాండ్ ట్రావెల్ అవుతుంది. క్రిప్టోగ్రాఫిక్ హ్యాండ్ షేక్ కనిపిస్తుంది. కాంప్రమైజ్డ్ ఏటీఎం ఇన్స్టెంట్గా పవర్ డౌన్ అవుతుంది. ఫర్మ్వేర్ లాక్డౌన్ మోడ్ ఎంగేజ్ అవుతుంది. ఇంటర్నల్ మాడ్యూల్స్ షట్ డౌన్ అవుతూ అటాక్ కంటైన్మెంట్ కంప్లీట్ అవుతుంది.